జన్మాద్యస్య యతోన్మయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్ జై గోవింద. ధర్మరాజు నారదుణ్ణి ప్రశ్నించాడు, ఏమయ్యా, ఎక్కడా కూడా పుత్రద్వేషి అయినటువంటి తండ్రి గురించి నేను వినలేదు. పుత్రద్వేష కథ ఏదో నేను వినాలని బాగా కుతూహలంగా ఉంది, దీని గురించి ఒకసారి వివరంగా చెప్పు అని అడిగాడు. అంటే దానికి సమాధానం చెప్తూ నారద మహర్షి అంటున్నారు కదా, దైత్యుల యొక్క పురోహితుడు శుక్రాచార్యుడు, అతని కుమారులు షండు, అమర్కుడు అని ఇద్దరున్నారు.
వాళ్ళు హిరణ్యకశిపుడి యొక్క గృహంలోనే నివసిస్తున్నారు, అతని వల్ల పెరుగుతున్నారు. అయితే ఈ అసుర రాజు తన పుత్రుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి వాళ్ళ దగ్గరికి విద్య కోసంగా పంపించాడు. షండామార్కులిద్దరూ కూడాను దండనీతి మొదలైనటువంటి శాస్త్రాలన్నీ కూడాను అతనికి బోధిస్తున్నారు. వారు బోధించినటువంటి విధానంలోనే విద్యని బాగా అభ్యసిస్తున్నాడు ప్రహ్లాదుడు. అయితే ఇతనికి మాత్రం ఇతనికి ఉండేటువంటి సహజమైనటువంటి గుణం చేత ఈ వ్యక్తి నాకు మిత్రుడని కానీ, ఈ వ్యక్తి నాకు శత్రువు అని కానీ, ఈ అసత్య జ్ఞానాన్ని మాత్రం అతను మంచిగా భావించేవాడు కాదు. ఎందుకంటే ఈ షండామార్కులు దేవతలు శత్రువులుగాను, అసురులు మనకి బాగా కావలసినటువంటి వారుగాను నేర్పుతూ ఉండేటువంటి ఈ జ్ఞానం అతనికి నచ్చేది కాదు. సరే, ఇట్లా ఉండగా ఒకరోజు ఆ పిల్లవాడిని కొంతకాలం చదువుకున్న తర్వాత ఇలా చదువుకున్నారని తీసుకొని వెళ్ళి ఆ రాజుగారికి చెప్తే, ఆ రాజుగారి దగ్గర ఈ చదువంతా కూడా ఒకసారి వినిపిస్తే ఆ రాజుగారు చాలా సంతోషపడి వాళ్ళని ప్రశంసిస్తారు అనుకొని పాపం ఈ షండామార్కులు ఇద్దరు కూడాను ఆ పిల్లవాడిని తీసుకెళ్ళారు. మేము చాలా చెప్పాం కదా ఇప్పటికి చదువంతా, వినిపిస్తే చాలు ఆనందపడతాడు అనుకొని తీసుకొని వెళ్ళారు. సరే, అప్పుడు ఈ హిరణ్యకశిపుడు ఆ పిల్లవాడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఏమయ్యా, నువ్వు చాలా నేర్చుకున్నావుట, నువ్వు నేర్చుకున్నటువంటి దాంట్లో శ్రేష్టమైనటువంటి దాన్ని ఏదైనా చెప్పు అని అడిగాడు. నువ్వు నేర్చుకున్న దాంట్లో నీకు బాగా అర్థమైంది, నీకు బాగా నచ్చినటువంటి ఒక విషయం చెప్పు అని అడిగాడు. నాకు బాగా నచ్చింది నాన్న, ఈ అహం మమ అనే అహంకార మమకారాల్ని బాగా కలిగించేటువంటిది, దాంతో ఎప్పుడూ కూడాను ఆందోళన కలిగించేటువంటిది, మానవులకి అంధకార సదృశ్యమైనటువంటిది, అంధకూపం లాంటిది, అమంగళాలకి ప్రతిరూపమైనటువంటి ఈ సంసారాన్ని త్యజించి శ్రీహరి యొక్క పాదపద్మాల్ని ఆశ్రయించడమే శ్రేష్టమైందని నేను భావిస్తున్నాను అన్నట్టు అతను. ప్రహ్లాదుడు అంటున్నటువంటి ఆ మాట వినేటప్పటికీ ఒక్కసారి కోపం వచ్చింది ఇతనికి. ఎందుకు? తన శత్రువు నారాయణుడు, ఆ నారాయణుడి యొక్క పాదపద్మాల్ని ఆశ్రయించడమే గొప్పది అంటున్నాడంటే వీడు నా కొడుకేనా అనిపించింది. కానీ చిన్న పిల్లవాడు కదా, వీడి బుద్ధి ఎవరో పాడు చేసి ఉంటారు అనుకున్నాడు. ఈ స్నేహితుల వల్ల విష్ణు సంబంధం కలిగినటువంటి వాళ్ళు ఎవరో ఇతని బుద్ధి పాడు చేసి ఉంటారు అనుకొని దైత్యుల్ని పిలిచాడు వాళ్ళిద్దరిని. ఏమయ్యా, ఏమిటి పిల్లవాడికి చదువు చెప్పండి అంటే నారాయణుడి గురించి నేర్పుతున్నారు ఏంటన్నాడు. అంటే మేమేం చెప్పట్లేదండి అన్నారు వాళ్ళు. సరే, జాగ్రత్తగా తీసుకువెళ్ళండి, వైష్ణవులు ఇతని బుద్ధి పాడు చేయకుండా జాగ్రత్త పడండి అన్నారు అని పంపించాడు. సరే, ఈ దైత్యుడిని ఆ పిల్లవాడిని తీసుకొని వీళ్ళు బయలుదేరారు షండామార్కులు మళ్ళీ తమ యొక్క ఆశ్రమానికి. వీళ్ళకి అర్థం కాలేదు, మేము ఇన్ని చదువులు చెప్తే చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత నారాయణుని ఆశ్రయించడమే శ్రేష్టమైందని వీటిలా చెప్పాడు, వీడికి ఎవరు చెప్పారు ఈ విషయాలన్నీ? అర్థం కాలేదు బాబు. ఏమయ్యా అడిగారు వీళ్ళు, నీతో పాటు ఇంతమంది చదువుతున్నారే, వీళ్ళెవ్వరికీ లేనటువంటి బుద్ధి నీకు ఎలా వచ్చింది? నీకు ఎవరైనా చెప్పారా? ఎవరో నీకు నీ బుద్ధిని కలుషితం చేశారు, అందుకే నువ్వు అక్కడికి వెళ్ళి నీ తండ్రి దగ్గర ఇలా మాట్లాడావు అన్నాడు. నిజంగా చెప్పు, నీకెవరైనా చెప్పారా, నీకే స్వయంగా పుట్టిందా ఈ బుద్ధి అని అడిగాడు. అడిగితే అప్పుడు అన్నాడు కదా ఆయన ప్రహ్లాదుడు, గురువుగారు, సాక్షాత్తు బ్రహ్మాది దేవతలు కూడా ఏ భక్తి మార్గం ద్వారా శ్రీమన్నారాయణుని తెలుసుకోలేరో, వాళ్ళు కూడా మోహం పొందుతూ ఉంటారో, అలాంటి పరమాత్మ నారాయణుడే నాకు ఇలాంటి బుద్ధి కలిగించాడు అన్నాడు. ఒక ఇనుము అయస్కాంతం చుట్టూతా తిరుగుతూ ఉన్నట్లే నా చిత్తం, నా మనస్సు కూడా చక్రపాణి అయినటువంటి ఆ నారాయణుడు ఉన్నాడే, ఆ నారాయణుడి యొక్క ఆయన యొక్క ఇచ్ఛని అనుసరించే స్వయంగా
ఆయనకి ఆకర్షితమైపోయింది. ఆయన చుట్టూతో తిరుగుతోంది నా మనస్సు అన్నాడు. ఇది ఎవరో నాకు నేర్పింది కాదు, స్వయంగా ఆ నారాయణుడే నాకు అనుగ్రహించాడన్నాడు. చాలా కోపం వచ్చింది వీళ్ళకి, చండామార్కులకి. వాళ్ళు అంటున్నారు కదా, దైత్యవనం అనేటువంటి చందనవనంలో ఈ ప్రహ్లాదుడు కంటక వృక్షం అయ్యాడన్నారు వాళ్ళు. దైత్యం అనేటువంటి చందన వృక్షం అంట, చందనవనం అంట అది. ఆ చందనవనంలో ఈ ప్రహ్లాదుడు కంటక వృక్షం అయ్యాడు. వీడు దైత్యవనాన్నంతటినీ కూడా నాశనం చేసేటువంటి కుఠారంలాగా ఉన్నటువంటి విష్ణువుకి ఆ కుఠారంలో ఉంచబడేటువంటి దండం లాంటి వాడు అన్నారు. కుఠారం అంటే గొడ్డలి, గొడ్డలతోనే కదా చెట్టును నరుకుతారు. ఇది ఏమిటి వనం? చందనవనం. ఇది దైత్యవనం. కనుక ఈ చందనవనంలో ఉండేటువంటి వృక్షాలని కొట్టేటువంటి వాడు ఎవడు? ఏది కొడుతుంది? గొడ్డలి. గొడ్డలిగా నరికేది. గొడ్డలి లాంటి వాడు నారాయణుడైతే అది ఉట్టిగా కొట్టలేదు, దానికి దండం ఉండాలి, కర్ర ఉండాలి. ఆ కర్ర ఉంటే కర్ర సహకారం చేస్తుంటే ఆ గొడ్డలు నరికేస్తుంది. ఆ కర్ర లాంటి వాడు వీడన్నారు ప్రహ్లాద్. ఎవరికి? నారాయణుడు అనేటువంటి కుఠారానికి అని దూషిస్తూ, అతన్ని అనేక రకాలుగా బెదిరిస్తూ, అనేక రకాల భయపెట్టి చివరికి ప్రహ్లాదుడి చేత ధర్మ అర్థ కామ సంబంధమైనటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివించారు. చదువుకున్నాడు బుద్ధిగాను. సామ దాన భేద దండోపాయాలుగా ఉండేటువంటి చతుష్టయం ఏదైతే ఉందో అవన్నీ కూడా చదివించారు. మళ్ళీ అడిగారు, బ్రహ్మాండంగా చెప్పాడు. అబ్బో చాలా నిపుణుడయ్యాడు అనుకున్నారు. బుద్ధి మారింది కొద్దిగా అనుకున్నారు. తీసుకొని వెళ్ళి తన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి వినిపించాలనుకున్నారు. చివరికి ముందు తల్లి దగ్గరికి తీసుకెళ్లారు. అమ్మ, ఇతన్ని శుభ్రంగా స్నానం చేయించండి, తలారా స్నానం చేయించి మంచి అలంకారం చేసి పంపిద్దాం, తీసుకువెళదాం. బ్రహ్మాండంగా నేర్చుకున్నాడు మీ పిల్లవాడు అంటే ఏమనుకున్నారు అన్నారు. పాపం తీసుకువెళ్ళారు. సరే, తల్లి చక్కగా తలారా స్నానం చేయించి అలంకారాలు చేసింది. ఈ పిల్లవాడిని గురువులు ఇద్దరు కూడాను ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. వెళ్ళగానే హిరణ్యకశిపుడి దగ్గరికి ఈ ప్రహ్లాదుడు సాష్టాంగ నమస్కారం చేశాడు, పాదాల మీద పడ్డాడు. ఎంత ఆనందపడిపోయాడో. అబ్బా, నా పిల్లవాడు తండ్రి అంటే ఇంత ప్రేమ కలిగి ఉన్నాడు అంటే నేను చెప్పే మార్గంలో తప్పనిసరిగా ప్రయాణం చేయగలుగుతాడు అనుకున్నాడు. ఇతనికి బుద్ధి పాటి చేశారు కనుక ఇంతకు ముందు వచ్చినప్పుడు అలా నారాయణుడు అన్నాడు, కానీ ఇప్పుడు నా మీదనే పూర్తిగా ప్రేమ పెరిగింది వీడికి అనుకుని చాలా ఆనందపడి ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగనం చేసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అతన్ని ముద్దులతో నింపేసి అతను అన్నాడు కదా, నాన్న నువ్వు నేర్చుకున్నావుట, బాగా నేర్చుకున్నావుట, ఏది నువ్వు నేర్చుకున్న దాంట్లో ఉత్తమమైనటువంటి విషయం ఏదో చెప్పు ఒకసారి అన్నాడు. అనగానే ప్రహ్లాదుడు నమస్కారం చేసి తండ్రి చెప్తున్నానన్నాడు. చెప్పు అయ్యా. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అని నవవిధ భక్తుల్ని గురించి చెప్పాడు. ఎవరికిట? శ్రవణం కీర్తనం విష్ణోః శ్రవణం, విష్ణువు యొక్క కథలు వినాలి, విష్ణువు యొక్క నామాన్ని కీర్తించాలి, విష్ణువుని స్మరించాలి, విష్ణువు యొక్క పాద సేవన చేయాలి, విష్ణువుకి అర్చనం చేయాలి, విష్ణువుకి సాష్టాంగ నమస్కారాలతో వందనాలు సమర్పిస్తూ ఉండాలి, ఆ విష్ణువుకి దాస్యం చేయాలి, ఆ విష్ణువుతో సఖ్యం ఏర్పరచుకోవాలి, అలాగే ఆ విష్ణువుకి ఆత్మ నివేదనం చేయాలి. ఇదేనయా లోకంలో అన్ని విద్యల కన్నా గొప్ప విద్య అన్నాడు. ఎంత నేర్చాను అనుకున్నావు నేనన్నాడు. అద్భుతమైనటువంటి విద్య. చిన్న విషయం ఒకటి చెప్తాం. ఈవేళ లోకంలో కూడా చూస్తున్నాం మనం, కూటి కోసం కోటి విద్యలు అని ఎన్నెన్ని రకాలైనటువంటి విద్యలు వస్తున్నాయి, సృష్టిస్తున్నారు, రకరకాల విద్యలు సృష్టిస్తున్నారు. ఎప్పుడు పూర్వంలో చదువుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడాను ఈవేళ ఉండేటువంటి విద్యలు ఆ పేర్లు కూడా విని ఉండరు. అలాంటి పేర్లు కూడా వచ్చేసి రకరకాల విద్యలు వస్తున్నాయి. ఇన్ని విద్యలు కూడాను దేన్ని ఆధారం చేసుకొని ఉన్నాయి? ఏ ఫలాన్ని ఇస్తున్నాయి? కూటి కోసం, కడుపు నింపుకోవడం.
ఆ కోటి కోసం వచ్చేటువంటి కోటి విద్యలు కూడాను వీడిలో స్వార్థాన్ని పెంచుతున్నాయి. ఇవేవి కూడా తరించడానికి ఉపయోగపడేటువంటివి కావు. ఒక్కటి కూడా దాంట్లో ఉండే ఒక్క వాక్యం కూడా ఉపయోగపడదు, ఒక్క మాట కూడా, ఒక అక్షరం కూడా మీకు తరించడానికి ఉపయోగపడేవి కావు. ఎంతసేపు స్వార్థం 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 దానికి ఉపయోగపడతాయి. సంపాదన చేయాలి, సంపాదించాలి, సంపాదించాలి. ఇంత ఖర్చు పెట్టాను కనుక వీడికి బాగా కట్నం ఇచ్చేవాళ్ళతోనే వివాహం చేయాలి, ఆ డబ్బంతా అలా రాబట్టాలి, లేదా సంపాదించిందంతా అనేక రకాలైనటువంటి విధానాల్లో మళ్ళీ రాబట్టుకో, ఇలా ఆలోచనలతో సంపాదించేటువంటి విధానంలోనే లోకం అంతా వెళ్ళిపోతుంది. కూటి కోసం కోటి విద్యలు. మనకి చూడండి, మన వాళ్ళు ఏదో ఏమంటారు, అది ఏదో విజిటింగ్ కార్డ్ వేసుకుంటారు కదా, దాంట్లో అతని పేరుతో పాటు ఉండే డిగ్రీసే రెండు వైపులా కూడా ఉంటాయి, అటు ఇటు రెండు వైపులా నిండిపోయి ఉంటాయి. కానీ కొద్దిగా కూడా సంస్కారం ఉండదు. తమాషా, డిగ్రీస్ అయితే విపరీతంగా ఉంటాయి, సంస్కారం మాత్రం ఆవగింజంతా కూడా ఉండదు. ఏం ప్రయోజనం దానివల్ల? ఈ చదువులు ఉండి మాత్రమేంటి, లేకపోతే మాత్రమే. సరే, మొత్తం మీద ఈ చదువులే మనందరికీ కూడా చాలా గొప్పవి అనుకుంటున్నాం. ఇక్కడ ప్రహ్లాదుడు ఏమంటున్నాడంటే, నారాయణుని అర్చించి నారాయణుని కీర్తించేటువంటి విద్య తప్ప లోకంలో ఏ విద్య గొప్పది కాదయ్యా అంటున్నాడు. ఎందుకని నారాయణుని కీర్తించి నారాయణుని స్మరించి వీటికి సంబంధించినటువంటి విద్య గొప్పది అంటే, అది ఒక్కటే తరింపచేస్తుంది కనుక. మిగిలినవేవి తరింప చేయలేవు. మనం ఇంత పూర్వం చెప్పుకున్నటువంటి ఒక కథ ఉన్నది. మా పెద్దలకు స్వామివారు, మా గురువుగారు మాకు చెప్పింది. అబ్బాయి, ఒక సైంటిస్ట్ ఉన్నాడయ్యా అని మా స్వామివారు చెప్తుండేవారు. ఇప్పుడు ఈ కథ, ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆ సైంటిస్ట్ అంటేనే ఏదో ఒకటి కనుక్కోవడం అతనికి బాగా అలవాటు కదా. ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి కనుక్కోవాలని చూస్తూ ఉంటాడు, కొత్త విషయాలు. ఆ సైంటిస్ట్ గారు ఒకసారి ఏదో పని ఉండి ఇంకో ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరు వెళ్ళాలంటే మధ్యలో నది ఉంది, నది దాటి వెళ్ళాలి. ఆ నది దాటి వెళ్ళాలి. ఆ నది దాటేటప్పుడు అతనికి అక్కడ ఈత రాదు. అందుకోసం ఏం చేశాడు, అక్కడ ఏమన్నా పడవవాడు ఉంటే పిలుద్దా అని పిలిచాడు. బాబు వచ్చాడు. అతను, ఒరే నన్న, ఈ పడవలో నన్ను దాటిస్తావా అన్నాడు. తప్పనిసరిగా బాబయ్య రండి అన్నాడు. అప్పటికి తెల్లగానే ఉన్నాయి కొద్దిగా మేఘాలు. సరే పర్వాలేదు బాబయ్య రండి అన్నాడు. ఎక్కించుకున్నాడు, వెళుతున్నాడు. ఈ పడవలో అతను అలా వెళుతూ ఉండగా ఈ లోపల మేఘాలు కమ్మాయి. మేఘాలు పైన కమ్మేటప్పటికే ఇతను సైంటిస్ట్ కదండి, పాపం అక్కడ ఎవరు లేరు, వీడు ఒక్కడే ఉన్నాడు, పడవవాడు ఒక్కడే. ఇతనికి టక్కన ఒక ఆలోచన వచ్చింది. ఏరా నాన్న అన్నాడు. ఏంటి బాబాయ్ అన్నాడు. మరేం లేదు, ఇప్పటిదాకా తెల్లగా ఉన్నాయి కదా మేఘాలు, ఇప్పుడు నల్లగా ఎందుకు అయ్యాయి చెప్పగలవా అన్నాడు. బాబాయ్ నాకేం తెలుసు బాబాయ్, తెల్లగా ఉన్న మేఘాలు నల్లగా ఎందుకు అయ్యాయో నాకేం తెలుస్తుంది అన్నాడు. ఓరి వెర్రివాడ, నీ జీవితంలో పావు వంతు వేస్ట్ పో, చెయ్యి, ఆ మాత్రం తెలియదా, నీళ్లు చేరేది దాంట్లో అన్నాడు. నీళ్లు చేరటం వల్ల తెల్ల మేఘాలు నల్లగా అయ్యారా అన్నాడు. ఓహో అలాగా బాబాయ్ అన్నాడు. సరే, కొద్దిగా సేపు అయింది. అయిన తర్వాత నెమ్మదిగా వెళుతుంటే ఒక్కొక్క చుక్క వర్షం పడుతున్నాయి. అదిగో నేను చెప్పానా లేదా దాంట్లో నీళ్లున్నాయని. బాబాయ్ నువ్వు చెప్పింది నిజమే, అదో నీళ్లున్నాయి, అదే పడుతున్నాయి కదా అన్నాడు. అవును అన్నాడు. సరే ఇంకోటి చెప్పు అన్నాడు. ఏంటి బాబాయ్ అన్నాడు. ఏం లేదు, ఇప్పటిదాకా పైన నీళ్లు ఇలా నిలబడి ఎలా ఉన్నాయి, ఇదో ఇప్పుడు నది వెళ్తున్నాం కదా, ఈ నీళ్లు చూడు అలా పైకి వేస్తే టక్కన కింద పడిపోతున్నాయి లేదా, నిలబడుతున్నాయా, నిలబడట్లేదు కదా, మరి ఆకాశంలో ఇప్పటిదాకా ఎలా నిలబడ్డాయి నీకు తెలుసా. బాబాయ్ నాకేం తెలుస్తుంది బాబాయ్, నీ జీవితంలో ఇంకో పావంతు వేస్ట్ పో అన్నాడు. సరే ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాడు. ఇంకో ఏదో ప్రశ్న వేశాడు. నాకు తెలియదు అన్నాడు. నీ జీవితంలో ఇంకో ఈ లోపల వర్షం బాగా పెద్దదైపోయి పొంగిపోతుంది. ఆ పొంగేటువంటి దీంట్లో పడవంతా ఊగిపోతుంది. చివరికి అది కాస్త దాంట్లో నీళ్లు వచ్చేసి మునిగిపోతుంది. బాబాయ్ అన్నాడు. ఏమిట్రా అన్నాడు. నీకు ఈత వచ్చా అన్నాడు. నాకు రాదురా అన్నాడు. అయితే నీ జీవితం ఫుల్గా వేస్ట్ పో అన్నాడు.
నీ జీవితం ఫుల్గా వేస్ట్ పో అన్నాడు. అంటే అర్థం ఏంటి? నాకు ఏ చదువు రాకపోయినా తరించగలిగేటువంటి విద్య నా దగ్గర ఉన్నది. నీ దగ్గర అన్ని విద్యలు ఉన్నా తరించగలిగే విద్య లేదు కనుక నీ జీవితం ఫుల్గా వేస్ట్ అన్నాడు. సరే, అదన్నమాట కావాల్సి. అందుకని ప్రహ్లాదుడు ఏమంటున్నాడు, నేను బోలెడు విద్యలు నేర్చాను, అవన్నీ నాకు పెద్ద ఉపయోగపడేటువంటివి కాదు, వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు, ద్వేషాన్ని పుట్టిస్తాయి, అనురాగాల్ని పుట్టిస్తాయి, ఇలాంటివి కదా అవన్నీ. కానీ నాకు తరింపునిచ్చేటువంటి ఒకే ఒక్క విద్య పరమాత్మ. అదిగో అది ఒక్కటి నాకు కలిగిందయా, నేను చాలా సంతోషిస్తున్నానని తన యొక్క సంతోషాన్ని అంతటిని బయట పెట్టాడు పాపం. సరే, ఇప్పుడు ఏమన్నాడు? నవవిధ భక్తులు చెప్పాడు కదా. ఈ నవవిధ భక్తులతో తరించినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారా అంటే, శ్రవణం చేత తరించిన వాడు పరీక్షిత్ మహారాజు. అలాగే నారాయణుని కీర్తించి తరించినటువంటి వారు సుఖ మహర్షి. ఈ కథంతా చెప్తోంది ఆయనే, వినేదైనా. ఇద్దరూ ఆ విధంగా తరించారు. ఇక స్మరణం వల్ల తరించినటువంటి వాడు ప్రహ్లాదుడు. పాదసేవ చేసి తరించినటువంటిది తల్లి లక్ష్మీ తల్లి. అలాగే అర్చనం చేసి తరించినటువంటి వాడు పృథు చక్రవర్తి. అలాగే వందనం చేసి తరించినటువంటి వాడు అక్రూరుడు. అలాగే దాస్యం ద్వారా తరించినటువంటి వాడు మహానుభావుడు హనుమంతుడు. సఖ్యభావంతో తరించినటువంటి వాడు అర్జునుడు. ఆత్మ సమర్పణంతో తరించినటువంటి వాడు బలి చక్రవర్తి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క భావంతో, ఆ భక్తితో పరమాత్మకి తమని తాము సమర్పించుకొని తరించినటువంటి మహానుభావులై ఉన్నారు. అయితే కీర్తనం అంటున్నాం మనం. భగవంతుడిని కీర్తించాలి, స్మరించాలి. మనం కూడా గొప్పగా సంకీర్తనం చేస్తున్నాం. కానీ కీర్తనం చేసినప్పుడు సహజంగా పరమాత్మ రావాలి కదా. మరి మనం నోరారా కీర్తనం చేస్తున్నాం, ఇవేమిటి దాన్ని వాయిద్యాలు కూడా పెట్టుకుంటున్నాం, బ్రహ్మాండంగా సంకీర్తనం చేస్తున్నాం. కానీ పరమాత్మ మాత్రం రావటం లేదు, వచ్చిన దాఖలా కనిపించట్లేదు. ఎందుకని? కారణమే, ఆ చేయబడేటువంటి కీర్తన త్రికరణ శుద్ధిగా ఉండాలి. త్రికరణ శుద్ధి అంటే ఏంటి? ఈ మూడు కరణాల్లో కూడా ఇతర విషయాలు ఉండకూడదు. ఇతర విషయాలు లేకుండా శుద్ధి అయినటువంటి మనస్సుతో, ఈ మూడు కరణాలతో మనం పరమాత్మ గురించి సంకీర్తనం కనుక చేస్తే పరమాత్మ పరిగెట్టుకుంటూ వస్తారు. మన దగ్గర త్రికరణ శుద్ధి లేదు. త్రికరణ శుద్ధి లేదు అంటే అర్థం ఏంటి? నోరుంది, బ్రహ్మాండమైన కంఠం ఉంది, చక్కగా ఆనందంగా పాడతాం, కానీ మనస్సులో మాత్రం పరమాత్మ ఉండడు, ఇతర విషయాలు ఉంటాయి. చేతులు కూడా కదులుతుంటాయి, బ్రహ్మాండంగా మనం భజన చేస్తాం, ఉంటే వాయిద్యాలు వాయిస్తాం, అనేకం చేస్తాం, కానీ మనస్సు మాత్రం పరమాత్మ మీద ఉండదు, ఇతర విషయాల మీద ఉంటుంది. కనుక త్రికరణ శుద్ధిగా ఉండాలి. అలా ఉండి చేయగలిగేటువంటి నామం తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తుంది. ఏమండి మా దగ్గర లేదా? అప్పుడప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీకు బాగా కష్టం వచ్చినప్పుడు వస్తుంది. చూడండి, మీకు ఎప్పుడైనా బాగా కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళి బోర్ని ఏడుస్తారు. మీరు ఆ ఏడ్చినప్పుడు విషయం ఉండదు మీ మనస్సులో. ఏ విషయం కోసం ఏడుస్తున్నారో ఆ విషయాన్నే పెట్టుకుంటారు, ఆ పరమాత్మని పెట్టుకుంటారు, ఆ భగవంతుడి యొక్క పాదార విందాలు జ్ఞాపకం చేసుకుంటారు. స్వామి నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదంటారు. మనస్సు, వాక్కు, కాయం మూడు కూడాను ఆయన మీద పెడతారు. అప్పుడు ఆ కార్యం అయిపోతుంది. మీకే అనుభవం అవన్నీ. మనం ఎప్పుడైనా మనస్ఫూర్తిగా పరమాత్మని కనుక కోరుకుంటే మనకు అవుతున్నాయి కార్యక్రమాలు. ఎలా అవుతున్నాయి అంటే త్రికరణ శుద్ధిగా నువ్వు పరమాత్మని కోరావు, అది అయిపోతుంది. కనుక అలాంటి త్రికరణ శుద్ధి చాలా అవసరం ఈ నవవిధ భక్తుల్లోనూ. ఆ శ్రవణం చేయాలి. శ్రవణం చేసేటప్పుడు ఎలా చేయాలో కూడా మనం ముందు చెప్పుకున్నాం, చూసారా? ముందులో చెప్పాను చూడండి, చాతక పక్షిలాగా అలా ఉండేటువంటి రీతిలో మనం శ్రవణం చేయాలి. సరే, ఎలా చేయకూడదో కూడా చెప్పాం.
శ్రవణం, కీర్తనం, అలాగే ఆయన యొక్క స్మరణం చేయాలి. ఇవన్నీ కూడా చేసేటప్పుడు సహజంగా మన దగ్గర కొన్ని అపరాధాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అపరాధాలు ఏమీ జరగకూడదు. భగవంతుని యొక్క సన్నిధిలో మనం ఈ భక్తి, నవవిధ భక్తుల్లో మనం ఏ భక్తిని అనుసరించి చేస్తున్నా కూడా మనకి ఏ విధమైనటువంటి అపరాధాలు మన వల్ల జరగకూడదు అనేటువంటి విషయాన్ని పద్మపురాణం కొన్ని చెప్తోంది. ఆ పద్మపురాణంలో ఉన్నటువంటి విషయాల్లో ప్రధానంగా సాధువుల్ని నిందించకూడదు. సాధువులని నిందించకూడదు ఈ నవవిధ భక్తుల్లో ఏ భక్తిలో మనం ఉన్నప్పటికీ కూడా. 2, నారాయణుని నుంచి ఇతర దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ స్వతంత్రులుగా భావించకూడదు. అంటే ఏంటి? విష్ణు నారాయణుడి యొక్క నామం, రూపం, గుణం ఇవన్నీ కూడా మనం కీర్తిస్తున్నప్పుడు వాళ్లతో పోల్చి ఇతర దేవతల్ని చెప్పకూడదు, నారాయణుడితో పోల్చి చెప్పకూడదు. ఎందుకంటే నారాయణుడు ఆత్మ కనుక ఇవి అంతా లోకం అంతా కూడాను ఆయనకి శరీరం కనుక శరీరాన్ని ఆత్మతో పోలిస్తే శరీరాత్మ భ్రాంతి ఎలాగైతే అవుతుందో అలాంటి భ్రాంతి దోషం వస్తుంది కనుక చెప్పకూడదు. తర్వాత గురువుని ఉల్లంఘించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. వాటి యొక్క దోషాలు మనం ఇంద్రుడు, బృహస్పతి విషయంలో మనం చూసాం. తర్వాత వేదాది శాస్త్రాలను ఎప్పుడు కూడా నిందించి జీవించకూడదు, నిందించకూడదు అన్నమాట. ఎప్పుడు కూడా శాస్త్రాన్ని ఆదరించాలి తప్ప వేదం చెప్పే ఎవరికండి నమ్మకం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వు ఆస్తికుడివై ఉండి ఇలాంటి భక్తి కలిగినటువంటి వాడివై ఉండి. అలాగే శ్రీహరి యొక్క నామ మాహాత్మ్యాన్ని ఎవరైనా చక్కగా చాలా గొప్పగా నారాయణుడి యొక్క నామ మాహాత్మ్యం చెప్తున్నారనుకోండి, ఏదో ఎక్కువ చెప్పేస్తున్నారండి అనే మాటలు మనలో నుంచి రాకూడదు. అది ఆయనకి తగిందే అనేటువంటి మాట. ఇదంతుదే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే అన్నాడు 9వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రాజవిద్య, రాజగుహ్యయోగం అనేటువంటి ఈ అధ్యాయం ఉన్నదే ఇది చాలా గుహ్యతమం. గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం సూపర్లేటివ్ అంటారు దాన్ని. ఇక దానికన్నా రహస్యమైనటువంటి విద్య ఏది లేదు. అలాంటి అద్భుతమైనటువంటి విద్యను నీకు ఉపదేశం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానో తెలుసునా? అనసూయవే, అసూయ లేనటువంటి వాడివి కనుక. నాలో ఉండేటువంటి ఇప్పటిదాకా నేను చెప్పాను నా వైభవాన్ని గురించి, ఎక్కడా కూడాను నీ మనస్సులో ఏదో గొప్పలు చెప్పేసుకుంటున్నాడు డబ్బా మాట రాలేదు. ఇది యథార్థం, ఈయనకే తగింది అది అనేటువంటి భావనతో నువ్వు ఉన్నావు కనుక నీకు అసూయ లేదు. అందువల్ల నీలాంటి వాడికే యోగ్యమైనటువంటిది విద్య చెప్పడానికి కనుక నీకు చెప్తున్నానని చెప్తాడు. అలాగా నారాయణుడి యొక్క నామ మాహాత్మ్యాన్ని ఎవరైనా అధికంగా ప్రశంసిస్తుంటే దాన్ని ఎప్పుడూ మనం తక్కువ చేయకూడదు, విమర్శించకూడదు. 1, భగవంతుడి యొక్క నామ బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని ఊతంగా తీసుకొని, ఇప్పుడు మనం అదే మన అజామిళోపాఖ్యానం చెప్పుకున్నాం. భగవంతుడి యొక్క నామం చెప్పిస్తే చాలట మనకుండే పాపాలన్నీ పోతాయి, ప్రాయశ్చిత్తం అయిపోతుంది కదా అని పాపాలు చేసేయకూడదు. పర్వాలేదు పాపం చేస్తాను, ఆ నామాన్ని జపిస్తాను, నాకు పాపాలు పోతాయి కదా, అది మహాపరాధం అంట. హరినామ మాహాత్మ్యాన్ని ఉన్నది కదా అని దాన్ని ఉపయోగించి వేరు విధంగా అర్థాన్ని చెప్పకూడదు. ఆ బలాన్ని ఊతంగా తీసుకొని పాపకర్మల్లో తాను ప్రవృత్తుడు కాకూడదు. భగవంతుని యొక్క నామ జపాన్ని ఇతరమైనటువంటి శుభకర్మలతో సమానంగా కూడా చెప్పకూడదుట. అన్నిటికన్నా ఉత్తమమైంది అది, అన్నిటికన్నా ఉత్తమమైంది కనుక మిగిలినటువంటి శుభకార్యాలతో, శుభనామాలతో కానీ శుభకార్యాలతో కానీ సమానంగా ఆ జపం అనేటువంటిది చూడకూడదు, అన్నిటికన్నా అధికమైంది భావించాలి. శ్రద్ధాహీనులైనటువంటి వాళ్ళకి మంత్రాన్ని ఉపదేశం చేయకూడదు, అది కూడా ఒక అపరాధం. హరినామ మాహాత్మ్యాన్ని తెలియచేసేటువంటి విధానంలో పెద్దలు ఎవరైనా తెలియచేసినప్పుడు దాని యందు ప్రీతి లేకుండా జీవించకూడదు. అంటే హరినామ మాహాత్మ్యాన్ని తెలుసుకొని కూడా దాని మీద ప్రీతి లేకుండా జీవిస్తే అది కూడా అపరాధమే అవుతుంది. సరే, ఇదిలా ఉండగా భగవంతుని యొక్క సన్నిధిలో
మనం చేయకూడనటువంటి అపరాధాలని గురించి ఆగమ శాస్త్రాలు ఏం చెప్తున్నాయో కూడా ఒకసారి ఈ భక్తులు ఏవైతే నవవిధ భక్తి క్రమాలు ఉన్నాయో అవి కలిగినటువంటి వాళ్ళకి ఇవి కూడా తెలియాలి. ఎప్పుడైనా సరే భక్తి ఒకటే కాదు, దోషాలు కూడా తెలియాలి. అందువల్ల ఈ దోషాలు ఏమేంటి, అసలు మనం చేసే అపరాధాలు ఏంటి, చేయకూడనటువంటివి ఏమిటి, అది తెలుసుకుంటే మంచిది. ఏమిటి అంటే ఇప్పుడు చూడండి, మనం వాహనం వేసుకొని వెళ్ళిపోతాం, డైరెక్ట్ గుళ్ళోకి వెళ్ళిపోతాం, కోవిల్లోకి వెళ్ళిపోతాం. చాలా దోషం అది. వాహనం పాదుకలంటే మనకు చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళిపోతాం, తప్పు అది. చెప్పులతోనూ వాహనాలతోనూ ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క మందిరానికి వెళ్ళకూడదు. 2, భాగవతోత్తములైనటువంటి వాళ్ళు భగవత్ సంబంధమైనటువంటి ఉత్సవాన్ని చేస్తూ ఉంటారు. ఆ ఉత్సవాన్ని అనుష్ఠిస్తున్నప్పుడు ఆ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండకూడదు, తప్పనిసరిగా పాల్గొనాలి. మనకి తెలిసి ఆ ఉత్సవం మనకి జరుగుతున్నదని తెలిసినప్పుడు భగవత్ సంబంధం అయినప్పుడు తప్పనిసరిగా దాంట్లో పాల్గొనాలి, కానీ దాన్ని విడిచి మనం ఉండకూడదు. భగవంతుని యొక్క సమీపంలో ఉండి నమస్కారాదులు చేయకూడదు. సమీపంలో అంటే ఇప్పుడు చూడండి, మా అంతరాలయం ఉంది, అందులోకి వెళ్ళిపోయి నమస్కారం చేయకూడదు, చేసేది బయట నుంచే చేయాలి. సమీపంలో చాలా దగ్గరగా ఉండి నమస్కారం చేయకూడదు. తర్వాత ఎంగిలి శరీరం. ఎంగిలి శరీరం అంటే ఏమిటండి అని, ఎంగిలి చేత్తో కూడినటువంటి శరీరం ఒకటి. 2వది, మనకి తెలీదు, చాలామందికి కొన్ని మర్యాదలు తెలియవు. మనం సాపాటు చేస్తుంటాం, సాపాటు చేసేటప్పుడు కంచం లేకపోతే ఆకో ఏదో పెడతాం. వీడు సాపాటు చేస్తూ ఎడమ చేత్తో ఆ కంచాన్ని పట్టుకుంటాడు. సరే, పట్టుకున్నవాడు వెంటనే చెయ్యి కడుక్కుంటే శుద్ధి అవుతుంది, కడుక్కోడు. ఒక చేత్తో ఇలా పట్టుకుంటాడు, తినేస్తాడు, తినేసేసి దాన్ని ఒంటికి రాసుకుంటాడు. వీడు ఎంగిలివాడు అవుతాడు. ఆ ఎంగిలితో ఉన్నాడు కదా, ఎంగిలివాడు అవుతాడు. ఆ ఎంగిలి శరీరంతో, లేకపోతే సాపాటు చేస్తూ ఎంగిలి హస్తంతో, లేదు అశౌచం వచ్చి ఉన్నది, ఆ అశౌచ అవస్థలోనూ నమస్కరించకూడదు దేవుడికి, భగవంతుడికి. ఎప్పుడు ఎంగిలి చేత్తో కానీ ఎంగిలి శరీరంతో కానీ లేదా అశౌచం వచ్చినటువంటి స్థితిలో కానీ ఎప్పుడూ భగవంతుడికి నమస్కారం చేయకూడదు, వందనం చేయకూడదు. ఒక చేత్తో ఎప్పుడు నమస్కారం చేయకూడదు. అలాగే కొంతమందికి అలవాటు, భగవంతుడి ఎదురుకి వెళ్ళిపోయి ఆత్మ ప్రదక్షిణం చేస్తారు, గిర్రన వాళ్ళ చుట్టూతో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. భగవంతుడికి ఎప్పుడు ఆత్మ ప్రదక్షిణ, భగవంతుడి ఎదురుగా ఆత్మ ప్రదక్షిణం చేయకూడదు. ఎందుకంటే మనం భగవంతుడికే ప్రదక్షిణం చేయాలి, కానీ ఆత్మ ప్రదక్షిణ అంటే మనకి మనం ప్రదక్షిణ చేసుకుంటున్నాం. భగవంతుడు ఎదురుగా ఉండి మనకి మనం ప్రదక్షిణ చేసుకోవడం ఏమిటి, హాస్యాస్పదం. అది ఆయనకి ప్రదక్షిణ చేయాలి. ప్లస్ భగవంతుడు ఎదురుగా ఉండి మనం ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నాం అంటే మన పృష్ఠభాగం పరమాత్మకి చూపించవలసి వస్తుంది, అది మహాపరాధం అవుతుంది. కనుక ఎప్పుడు కూడా ఆత్మ ప్రదక్షిణం మన ఎదురుగా ఉండి భగవంతుడికి చేయకూడదు. అలాగే భగవంతుడికి ఎదురుగా కాళ్ళు చాచి కూర్చోకూడదు. కొంతమంది కూర్చునేటప్పుడు భగవంతుడి ఎదురుగా ఈ 2 కాళ్ళని ఇలా పెట్టి ఇలా కూర్చుంటారు, మోకాళ్ళని ముడిచి బంధించి కూర్చుంటారు. అలా ఎప్పుడు కూర్చోకూడదు. భగవంతుడి ఎదురుగా కానీ పెద్దల ఎదురుగా కానీ ఎప్పుడు కాళ్ళని అలా ముడిచి కూర్చోకూడదు, మహాపరాధం అది. కాళ్ళని చాచి కూర్చోకూడదు, మహాపరాధం అది. అలాగే భగవంతుడి ఎదురుగా నిద్రపోకూడదు. సరే, భగవంతుడి ఎదురుగా తినకూడదు. సరే, భగవంతుడి ఎదురుగా వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. అనవసరపు మాటలు ఎప్పుడు కూడా భగవంతుడి ఎదురుగా మనం మాట్లాడకూడదు. ఉచ్చైశ్వరంతో సంభాషించకూడదు, పెద్దగా కేకలు పెడుతూ మనం భగవంతుడి ఎదురుగా ఉండకూడదు. పరస్పరం ఒకళ్ళకొకళ్ళు రకరకాల కబుర్లు కథలుగా చెప్పుకుంటారు, భగవంతుడి ఎదురుగా ఇది చేయకూడదు.
అలాగే భగవంతుడు ఎదురుగా రోధించడం చేయకూడదు, ఏడవకూడదు. ఊరికేనే పెద్దగా ఏడవటాలు గట్రాలు చేయకూడదు. అంటే మళ్ళీ ఇంకోటి వస్తుంది ఇక్కడ సందేహం. ఏమంటే భగవంతుడి కోసం ఏడ్చేవాళ్ళు భగవంతుడు ఎదురుగా ఏడవచ్చు. లౌకిక విషయాల కోసం వచ్చి ఏడుపు భగవంతుడి దగ్గర వద్దు. మరి కోరికలు ఉన్నప్పుడు ఏడుస్తే కానీ కాదు కదండి, భగవంతుడు కరుణించడు కదా. మనస్సులో రోధించు. అంటే రోధించడం చేయకూడదు అంటే అర్థం ఏంటి? అమంగళ కార్యం రోదన కనుక అలాంటి అమంగళ కార్యం చేయకూడదు అని అర్థం అన్నమాట. సరే, ఇంకా భగవంతుడు ఎదురుగా ఉండి తర్కం చేయకూడదు, వాదన చేయకూడదు. ఎప్పుడు కూడా ఒకళ్ళకొకళ్ళు వాదించుకోవడం ఇలాంటివి చేయకూడదు. అలాగే ఇతరులని శాసించడం కూడా పరమాత్మ ఎదురుగా చేయకూడదు. భగవంతుడు ఎదురుగా శాసించడమే కాదు, అనుగ్రహించడం కూడా చేయకూడదు. నా ఆశీర్వచనాలు కూడా భగవంతుడు ఎదురుగా చేయకూడదు. భగవంతుడు ఎదురుగా ఎవరైనా నమస్కారం చేస్తున్నా చేయకూడదు అని చెప్పాలి. భగవంతుడికి చేయండి, మాకు చేయాల్సి చెప్పాలి. ఎందుకు? భగవంతుడు ఎదురుగా చేయించుకోవటం వీళ్ళకి అపరాధం, చేయడం వాళ్ళకి అపరాధం కనుక అది తప్పు. తర్వాత ఎప్పుడుగా పరమాత్మ ఎదురుగా ఎప్పుడు కూడా కటువుగా మాట్లాడకూడదు, కఠినమైనటువంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అలాగే కంబళిని దుప్పటిని వేటిని కూడా పైన ధరించకూడదు భగవంతుడు ఎదురుగా. భగవంతుడు ఎదురుగా ఉన్నప్పుడు మనం పైన ఉన్నటువంటి బట్టని నడుముకి కట్టుకొని నిలబడాలి, పైన కప్పుకొని మాత్రం ఉండకూడదు. ఒకవేళ అత్యవసరమైంది, కప్పుకోవాల్సి వచ్చింది, వల్లెవాటు అంటారు, ఇది ఇలా వల్లెవాటుగా వేసుకొని ఉండాలి. తప్పించి ఎటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కప్పకి ఉండకూడదుట. అలాగే ఇతరులని నిందించకూడదు పరమాత్మ ఎదురుగా. దాంతోపాటు ఇతరులని కానీ తనని కానీ స్తుతించుకోకూడదు. అశ్లీలమైనటువంటి వాక్య ప్రయోగాలు భగవంతుడు ఎదురుగా చేయకూడదు. దీంతోపాటు అపానవాయువుని భగవంతుని యొక్క సన్నిధిలో వదలకూడదు. అలాగే సామర్థ్యం ఉన్నది, సామర్థ్యం ఉన్నా కూడా సామాన్యమైనటువంటి రీతిలో పరమాత్మకి సేవ చేయటం అపరాధమే అవుతుంది. సామర్థ్యానికి తగినట్లుగా మనం సేవ చేయాలి తప్ప సామర్థ్యం ఉన్నప్పటికీ కూడాను ఏం చేస్తాం అని తక్కువగా చేసామంటే అది అపరాధమే అవుతుంది. భగవంతుడికి నివేదన కానటువంటి వస్తువుని భుజించకూడదు. ఏ ఏ సమయంలో ఏ ఏ ఫలాలు పుష్పాలు లభిస్తాయో వాటన్నిటినీ భగవంతుడికి అర్పించకుండా ఉండకూడదు. తప్పనిసరిగా ఆయా కాలాల్లో వచ్చేటువంటి ఫలాల్ని, ఆయా కాలాల్లో వచ్చేటువంటి పుష్పాలని భగవంతుడికి సమర్పించాలి. మనం ఏదో ఒక వస్తువుని తెస్తాం కొత్తగా కొని, ఆ తెచ్చిన తర్వాత దాంట్లో అగ్రభాగాన్ని ఇతరులకు ఇచ్చేసి మిగిలినటువంటి భాగాన్ని భగవంతుని యొక్క ఆరగింపు చేసే వస్తువుల్లో కలపకూడదు. అంటే అర్థం ఏంటి? శేషం అయిపోతుంది. మనం ఒక వస్తువు తెచ్చాం, ఆ వస్తువు పూర్తిగా భగవంతుడికే వాడాలి. దాంట్లో ఎవరో అడిగారు, తీసుకుపోండి పర్వాలేదు, దాంట్లో ఉన్నటువంటి కొంత ఇచ్చేసాం. ఎప్పుడైతే ఇంకొకళ్ళకి ఇతరులు వాడుకోవడానికి మనం ఇచ్చామో అది ఆటోమేటిక్గా శేషం అయిపోతుంది. అది పరమాత్మకి వాడకూడదు. భగవంతుని యొక్క మూర్తికి వీపును చూపి కూర్చోకూడదు ఎప్పుడు కూడా. అలాగే భగవంతుని యొక్క మూర్తికి ఎదురుగా ఇతరులు ఎవ్వరికీ కూడా నమస్కరించకూడదు. ఇందాక మనం చెప్పుకున్నాం, గురువు యొక్క ఆరాధన జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండకూడదు, స్తవాలేవి పఠించకుండా ఏదో ఒకటి తత్సంబంధమైనటువంటి స్తవం చదువుతూనే ఉండాలి తప్ప. ఇప్పుడు భగవత్ సంబంధమైనటువంటి తీర్థగోష్ఠి జరుగుతుంది. తీర్థగోష్ఠి జరుగుతున్నప్పుడు భగవంతుడు ఎదురుగా ఉన్నాం మనం. అక్కడ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక స్తవం చదువుతూనే ఉండాలి, లేదా భగవన్ నామాన్ని చెప్తూనే ఉండాలి. తప్పించి అది అయిపోయేంత మటుకు అది నడుస్తూ ఉండాలి తప్ప ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అలా ఉండకూడదు, గొడవగా ఎప్పుడు కూడా ఉండకూడదు. అలాగే తనని తాను పొగుడుకోవడం కానీ ఇతరులని తెగరడం కానీ చేయకూడదు. అలాగే ఇతర దేవతల్ని నిందించడం కూడా చేయకూడదు.
ఇలాగా ఇవన్నీ ఆగమశాస్త్రం చెప్తోంది. దీంతోపాటు వరాహ పురాణంలో కొన్ని చెప్తున్నాయి దీంట్లో ఉండేటువంటి విషయాలు. ఆ వరాహ పురాణంలో ఏమిటి సేవా అపరాధాలు అంటే, మనం సేవ చేసేటప్పుడు చేసేటువంటి అపరాధాలు ఏమిటి అని. చీకటిగా ఉన్నది గృహం, అందులో భగవంతుడు ఉన్నారు. ఆ చీకటి గృహంలో భగవంతుని యొక్క విగ్రహాన్ని స్పృశించకూడదు. చీకటిగా ఉన్నప్పుడు భగవంతుని యొక్క విగ్రహాన్ని స్పృశించడం దోషం. విధిని ఉల్లంఘించి భగవంతుడికి ఆరాధన చేయటం దోషం. అలాగే మనం నిద్రపోయి వెంటనే మేల్కొన్నాం. మనం కాదు, మనం మేల్కొన్న తర్వాత స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని శుచిగా వెళ్ళాలి. మరి భగవంతుడు ఆయన నిద్ర లేపేటప్పుడు సుప్రభాతం పాడతాం. చెప్పేటప్పుడు తప్పనిసరిగా వాయిద్యాలు లేకుండా ఏ మందిరాన్ని కూడాను తెరవకూడదు. వారికి సుప్రభాతం పాడేటప్పుడు తప్పనిసరిగా వాయిద్య ఘోష ఉండాలి. ఆ వాయిద్యాల్ని మోగిస్తూనే తలుపు తెరవాలి. అలాగే కుక్క చూసినటువంటి పక్వాన్నం ఏదైతే ఉందో దాన్ని నివేదించకూడదు, మనము తినకూడదు. కుక్క చేత చూడబడ్డా, పిల్లి చేత ముట్టబడ్డా ఆ వస్తువు పనికిరాదు అని శాస్త్రం. అంటే కుక్క చూస్తే అంటే ముడితే ఇంకా అసలు పనికిరాదు అట్లా. తర్వాత మనం అర్చన చేసేటువంటి భగవద్ ఆరాధన చేసేటువంటి సమయంలో మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండకపోతే అది దోషం అవుతుంది. అలాగే కైంకర్యం చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, ఆ కాలంలో మనకి పరుగులెత్తుకుంటూ మళ్ళీ మల విసర్జన కోసం వెళ్ళవలసి వచ్చింది, అది దోషమే. అంటే అలాంటి పరిస్థితి వస్తుంది అనుకున్నప్పుడు మనం పూజ చేయొద్దు, ఇంకొకళ్ళ చేతి చేయించాలి. అంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు అన్నమాట. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. అలాగే గంధం కానీ ఆ మాలలు కానీ ఇవన్నీ సమర్పించకుండా ధూపం ఇవ్వకూడదు. పరమాత్మకి ధూపం దీపం ఇస్తాం, ఎప్పుడు ఇవ్వాలి? అవి అర్చన అయిన తర్వాత ఇవ్వాలి. అర్చన ఎప్పుడు చేయాలి? పరమాత్మకి మాలా సమర్పణం అయిన తర్వాతనే చేయాలి. కనుక గంధం మాలలు ఇవన్నీ సమర్పించిన తర్వాత చేయాలి. తర్వాత నిషేధింపబడినటువంటి పుష్పాల ద్వారా అర్చించకూడదు పరమాత్మని. భగవంతుడికి దంతధావనం చేయకుండా భగవంతుడికి ఆరాధన చేయకూడదు. అలాగే వీళ్ళు రాత్రి అంతా కూడాను గడిపి వెంటనే వచ్చి స్నానాదులు లేకుండా చేయకూడదు. అలాగే రజస్వలైనటువంటి స్త్రీని స్పృశించి భగవద్ అర్చన చేయకూడదు. దీపాన్ని స్పృశించి అర్చించకూడదు. దీపాన్ని స్పృశించిన తర్వాత చేయి కడుక్కొని అర్చించాలి. అలాగే శవాన్ని స్పృశించి కూడా అర్చించకూడదు. అలాగే ఎర్రటి బట్టలు కట్టుకొని కానీ నీలవర్ణపు వస్త్రాలు ధరించి కానీ పరమాత్మకి ఆరాధన చేయకూడదు. అంటే రంగు బట్టలు ధరించి భగవంతుడికి ఆరాధన చేయకూడదు. పసుపు, తెలుపు ఈ రెండు చేయవచ్చు. మిగిలినటువంటి రంగు కలిగినటువంటి బట్టలు కట్టుకొని ఆరాధన చేయకూడదు. ఉతకని వస్త్రాన్ని ధరించి చేయకూడదు. ఇతరుల యొక్క వస్త్రాన్ని ధరించి కూడా చేయకూడదు. మన వస్త్రమే మనం ధరించాలి, ఇతరుల యొక్క వస్త్రాలతో చేయకూడదు. అలాగే మలిన వస్త్రాన్ని ధరించి చేయకూడదు. శవాన్ని దర్శించి కూడా చేయకూడదు. అపానవాయుని చేయించి చేయకూడదు. క్రోధాన్ని చూపి, అంటే మనం ఇక్కడ అర్చన చేస్తున్నాం, చాలా కోపంతో ఎవరి మీద అప్పుడే పెద్దగా అరిచొచ్చాం, వచ్చి భగవంతుడు ఆరాధన చేయకూడదు. కొద్దిసేపు ఆగి మన మనసు ప్రశాంతం అయిన తర్వాత అప్పుడు ఆరాధన చేయాలి. ఆ కోపంతోనే వచ్చి భగవంతుడికి అనవసరమైన ఇబ్బంది కలిగించకూడదు. అలా ఉంటుంది. తర్వాత శ్మశానానికి వెళ్ళొచ్చి చేయకూడదు. భోజనం చేసిన వెంటనే కూడా అర్చన చేయకూడదు, ఆరాధించకూడదు. భోజనం చేసిన వెంటనే, ఎందుకు? ఆ లోపల ఉన్న పదార్థం జీర్ణం కాక మునుపే ఆరాధన చేయడం దోషం అంటుంది శాస్త్రం. అలాగే పిణ్యాకం అంటే ఇంగువ, ఆ ఇంగువ భుజించి అర్చించకూడదు. ఇవాళ పదార్థాలన్నింటిలో ఇంగువలు వేసేస్తున్నారు. తర్వాత తైలమర్దనం కావించుకొని,
ఏమిటి నూనె తలకి బాగా మర్దించుకొని ఆ చేతులతో వచ్చేసి ఆరాధన చేయకూడదు. తర్వాత ఆరాధనలో ఉండేటువంటి కొన్ని దోషాలను కూడా చెప్తున్నారు. కృత్రిమమైనటువంటి శాస్త్రాలు ఉంటాయి కొన్ని, అలాంటి శాస్త్రాలని అంగీకరించడం చేయకూడదు ఎప్పుడు కూడా. మిగిలినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అలాంటి శాస్త్రాలని ప్రవర్తింప చేయటం కూడా చేయకూడదు. భగవంతుని మూర్తికి ఎదురుగా తాంబూలం మొదలైనటువంటివి నవలకూడదు. కానీ ఆరాధనలో ఆగమ శాస్త్రానుసారము విధానం ఉంది. నువ్వు ఆరాధనకు వెళ్ళేప్పుడు అర్చకుడు తప్పనిసరిగా తాంబూలం వేసుకొని దాన్ని నమిలి దాన్ని ఉమ్మివేసి నోరు కడుక్కొని ఆరాధనకు వెళ్ళాలి. ఎందుకని? మన నోటి దుర్వాసన పరమాత్మకి రాకుండా ఉండడం. అంతేగాని అది నోట్లో వేసుకొని అది నములుతూ, ఈవేళైతే చాలామంది ఏమిటో వచ్చినాయి కదా, ఏంటివి పాన్ పరాగులు, గుట్కాలు ఇలాంటివి ఏవో ఉన్నాయి. అవి నోట్లో పెట్టుకుంటారు బుగ్గన, అది అలాగా ఇది చేస్తుంటారు, ఆరాధనలు కూడా చేసేస్తున్నారు. అవైనా తాంబూలం వేసుకొని అది ఉండగా నోట్లో నములుతూ భగవంతుడికి ఆరాధన చేయకూడదు. అలాగే ఆముదపు ఆకు ఉంటుంది, దాంట్లో తెచ్చినటువంటి పుష్పాలతో పరమాత్మని పూజించకూడదు. అలాగే అసుర వేళలో పూజించకూడదు పరమాత్మని. అసుర సంధ్య వేళ అంటాం కదా, ఆ సంధ్య వేళలో పూజించకూడదు, అది దాటిన తర్వాత పూజించాలి. అలాగే పీఠం మీద కానీ భూమి మీద కానీ కూర్చొని పూజించకూడదు. పీఠం మీద అంటే ఎత్తు, భూమి మీద అంటే పూర్తిగా ఏమీ లేకుండా ఆసనం ఉండాలి. అది దర్భాసనం కావచ్చు, లేకపోతే ఇంకొక ఏదైనా సరే ఆసనం ఉండాలి. ఎత్తులో కూర్చొని చేయకూడదు, భూమి మీద డైరెక్ట్గా కూర్చొని చేయకూడదు అన్నమాట. అలాగే పాచిపోయినటువంటిది, యాచించినటువంటి పుష్పాలతో పరమాత్మకి ఆరాధన చేయకూడదు. నిలవ ఉన్నటువంటి పుష్పాలు ఆరాధనకి పనికిరావు. విగ్రహానికి అభిషేకం జరిగేటప్పుడు చేస్తున్నప్పుడు ఎడమ చేత్తో ముట్టుకోకూడదు, ఎడమ చేత్తో స్పృశించకూడదు. అలాగే పూజా సమయాల్లో మనం థూ అని ఉమ్మేయకూడదు. కొంతమంది చేస్తూ ఉంటారు అలా, అది నోట్లో అది ఉంటాయి కదా, అలాంటివన్నీ ఉమ్మేస్తూనే చేస్తూ ఉంటారు, చాలా దోషం అన్నమాట. అలాగే పూజా సమయంలో తన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించడం అనేటువంటిది ఎప్పుడూ కూడా చేయకూడదు. ఇతరులు తెచ్చినటువంటి పక్వాన్నాన్ని ఆరగింపు చేయకూడదు. ఆలయాల్లో ఇతరులు ఎవరో బయట వండుకొని తీసుకొస్తారు, అలాంటి ఉడికినటువంటి పదార్థాలను ఎప్పుడు కూడా ఆరగింపు చేయకూడదు. సేవా విముఖులైనటువంటి నాస్తికులైనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఎదురుగా ఎప్పుడు పరమాత్మని ఆరాధన చేయకూడదు. చెమట నిండినటువంటి శరీరంతో, బాగా చెమటలు కారుతుంటుంది, ఆ చెమటలు కారేటువంటి శరీరంతో భగవంతుణ్ణి అర్చించకూడదు అని ఇలాగా అనేకమైనటువంటి నియమాలు ఉన్నాయి. ఇప్పుడు 9 రకాలైనటువంటి భక్తులు చెప్పారు. ఆ నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లోనూ ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా పరమాత్మని ఆరాధన. ఎందుకని అంటే ఆ భగవంతుని యొక్క ఔన్నత్యాన్ని బట్టి మనం ప్రవర్తించడం, అదే మర్యాద అంటారు. మర్యాద. ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పెద్దవాళ్లతో మనం ఎలా ప్రవర్తించాలి? అంతకన్నా పెద్దవాళ్ళు వస్తే ఇంకెలా ప్రవర్తిస్తాం? అంతకన్నా పెద్దవాళ్ళు వస్తే అందరికన్నా పెద్దవాడైన పరమాత్మ దగ్గర ఎలా ఉండాలి? కనుక దానికంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది అధికం కాదు, అదేదో విచిత్రమైంది కాదు. మనం సహజంగా ప్రతి నిమిషం చేస్తూ ఉండేటువంటి పనులే. పెద్దల దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉండాలి అని ఆ విధమైనటువంటి విధానాన్ని చూపించారు. అయితే ముముక్షు అయినటువంటి వాడు, పరమాత్మని గురించి మోక్షం మీద అభిలాష కలిగి జీవించేటువంటి వ్యక్తి ఉంటాడే, అతనికి మానసికంగా కూడా తను పూజ చేస్తే చాలా గొప్ప ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందట. అంటే భగవంతుడి మీద ప్రీతి కలిగినటువంటి వ్యక్తి, తన దగ్గర ఏ విధమైన ద్రవ్యాలు లేవు, ఆ స్థానం కూడా అలాంటిది కాదు, అలాంటప్పుడు ఏం చేయాలి?
మానసిక పూజ చేసుకోవాలి. మానసిక పూజ చేసుకోవడం కోసం బ్రహ్మవైవర్త మహాపురాణంలో చిన్న కథ చెప్తారు తమాషాగా. ఏంటంటే ప్రతిష్టానపురం అనేటువంటి ఒక పురం ఉన్నదట. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉన్నట్ట. అతను బాగా దరిద్రుడు పాపం. కానీ అతనికి పూర్వకర్మ ఫలితం చేత ఈ దారిద్ర్యం కలిగిందని దుఃఖపడుతూ ఉన్నా భగవంతుడి యందు కొంత ఆసక్తి కలిగినటువంటి వాడు. శాంతంగా గలిపేవాడు. ఈ దారిద్ర్యం ఉందని దుఃఖించేవాడు కాదు. ఇదంతా నా పూర్వకర్మ అనుకునేవాడు. జీవిస్తూ ఉండేవాడు. ఒక రోజున అనుకోకుండా ఈ బ్రాహ్మణుడు ఏదో ఒక మహానుభావుడు ఎవరో ఏదో చెప్తూ ఉంటే భగవత్ సంబంధమైన విషయాలు అక్కడికి వెళ్ళి ఆ సభలో కూర్చున్నాడు. ఆ సభలో ఉన్నటువంటి ఆ మహానుభావుడు చెప్తూ అర్చన పూర్వమైనటువంటి అర్చనా సంబంధమైనటువంటి విషయాలు కొన్ని చెప్పుకుంటూ వస్తూ దాంట్లో వైష్ణవుడి యొక్క ధర్మం ఏమిటో దాన్ని ఒక కథగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. చెప్తే విన్నాడు ఇతను. అందులో ఏం చెప్పాడు ఈయన? మనస్సుతో భగవంతుణ్ణి ఆరాధన చేయవచ్చు. ద్రవ్యాలు లేనంత మాత్రాన వెంగపడక్కర్లేదు. ద్రవ్యాలు లేనివాడు ఇలా చేసుకున్నా కూడా ఫలితం వస్తుంది. ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. నా గురించే చెప్పినట్టున్నాడు ఇతను అనుకున్నాడు బాబు. నా దగ్గర కూడా లేవు, నేను దరిద్రుణ్ణి. కానీ భగవంతుణ్ణి ఆరాధించాలనేటువంటి కోరిక అయితే ఉన్నది. అయితే ఇది బాగుంది, ఈ ఉపాయంతో నేను రోజు చేస్తాను అనుకున్నాడు. అనుకుని వెళ్ళిపోయి గోదావరిలో మునిగాడు, స్నానం చేశాడు. చేసిన తర్వాత నిత్యకర్మలన్నీ పూర్తి చేసుకొని మంచి మనస్సుతోటి ఎవ్వరూ లేనటువంటి ఏకాంత ప్రదేశంలో కూర్చున్నాడు. కూర్చొని మనస్సును పరుచుకొని ఆ మనస్సులో తాను అనేక సేవలు పరమాత్మకి చేస్తున్నట్లుగా భావించుకొని ఆనందిస్తూ ఉండేవాడు. ఆరాధన చేయటం, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వటం, అన్నీ సర్వము కూడా ఏవైతే ఆరాధనా సంబంధమైన ఉన్నాయో అవన్నీ మనస్సులోనే పరమాత్మకి చేసుకొని ఆయన స్వీకరిస్తున్నట్లుగా భావించుకుంటూ ఆనందిస్తుండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున మానసికంగానే పూజంతా అయిపోయింది, ఆరగింపు చేయాలి. ఈ ఆరగింపులో అతని యొక్క భావంలో నేతితో వండినటువంటి పాయసం అది బంగారు పాత్రలో పరమాత్మకి పెడుతున్నట్టుగా భావన చేశాడు. అది ఆ నేతితో వండినటువంటి ఆ పాయసం తీసుకొని ఆ పాత్రను పట్టుకొని వచ్చేప్పటికి కాలింది. ఆ వేళ్ళు లోపలికి వెళ్ళి పట్టుకున్నప్పుడు ఆ వేళ్ళు కాస్త కాలిపోయినట్టుగా అతని మనసులో ఆ భావన కూడా అలా వచ్చింది. అతని పెద్దగా అరిచేసి డామ్మను వదిలేసేట అతను మనస్సులోనే. కళ్ళు తెరిచి చూసేప్పటికి నిజంగానే చేతులు అలా కాలి ఉన్నాయట. అతను చాలా ఆశ్చర్యపోయి దుఃఖంతో ఉన్నట్ట పాపం. అప్పుడు వైకుంఠధామంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్నట్ట. ఆయన ఒక్కసారి నవ్వేసేట పెద్దగాను. అక్కడున్న లక్ష్మీదేవికి అక్కడున్న పరివారానికి ఎవరికి అర్థం కాలేదుట. మీరు ఎందుకండి నవ్వుతున్నారు అని అడిగారట. ఇలా రండి మాతో పాటు అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారట. తన దగ్గరికి తీసుకొచ్చి చూడండి నేను ఎందుకు నవ్వాను అంటే తన భావనలో కూడా అత్యంతమైనటువంటి ప్రీతితోటి ఆ పరమాత్మ ఆయన నా కోసం ఆరాధన చేసి అర్పించేటువంటి పాయసాన్ని తీసుకొచ్చి ఆ పాయసం పట్టుకొని ఆ పాయసాన్ని లోపలకు వేళ్ళు ఉంటే ఆ వేళ్ళు కాలినట్లుగా భావనలో ఇదయ్యి వదిలేసేసాడు. నిజంగానే అతను కాలినాయి. అతని భావన ఎంత సత్యమైనది. ఇలాంటి వాడు వైకుంఠంలో ఉండవలసిన వాడు పదరా నాన్నాన్ని తీసుకెళ్ళిపోయారట. అట్లా మానసిక భావన చాలా ముఖ్యమైనది. మనస్సులో నువ్వు ఎంత గొప్పగా పరమాత్మ గురించి భావిస్తావో అంత దృఢతరం అవుతుంది మనస్సు, అంత అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. అందుకని ఇందాక మనం అనుకున్నాం చూడండి, త్రికరణాల్లో మనం 2 కరణాలతో చేస్తాం. నోటితో బాగా గట్టిగా సంకీర్తన చేస్తాం, ఇంద్రియాలతో మనసు మాత్రం ఇక్కడ ఉండదు, సంచారం చేస్తుంటుంది ఎక్కడో. కానీ ఇవేమీ లేకుండా ఒక్క మనస్సుతో చేసిన బలంగా పరమాత్మని చేరుతుంది. అది చాలా ముఖ్యమైనది. కనుక ఇదిగో ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఇలా ముముక్షువైనటువంటి వాడు తన యొక్క మనస్సుతో చేసినా కూడా ఆరాధన పరమాత్మ స్వీకరిస్తాడన్నారు. అయితే వందనం అన్నారు చూడండి, నమస్కారం. ఈ నమస్కారంలో కూడా కొన్ని మనం చేసే విధానాల్లో దోషాలు ఉంటున్నాయి.
నమస్కారం చేస్తాం మనం. ఏకహస్తంతో నమస్కారం చేయకూడదు, 2 చేతులతో నమస్కరించాలి. అసలు నమస్కారం అనేటువంటి దాంట్లో వందనం అంటున్నాం. ఈ వందనంలో ఎన్ని ఉన్నాయి? అసలు 2 రకాలైనటువంటి నమస్కారాలు. ఒకటి సాష్టాంగ నమస్కారం, 2 అంజలి బంధనం. అంజలి ఘటిస్తాం మనం. అంజలి అనేటువంటిది సాష్టాంగం అనేటువంటిది. ఈ అంజలి ఏమిటి, సాష్టాంగం ఏమిటి? అంజలిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే, చూడండి, ఇప్పుడు చాలామంది మనకు తెలుగులో కూడా ఒక సామెత ఉన్నది, దాసుని తప్పులు దండంతో సరి. దండం అంటే కర్ర కాదు, ఇక్కడ దండం అంటే నమస్కారం, నమస్కారంతో సరి. ఈ నమస్కార ముద్రకి, అంజలి ముద్రకి చాలా గొప్ప స్థితి ఉన్నదట. అంజలి పరమాముద్ర క్షిప్రం దేవ ప్రసాదిని అని. చాలా గొప్ప ముద్రట ఇది అంజలి ముద్ర. వెంటనే దేవతల యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుందట. అంజలి ముద్ర అంటే 2 చేతులు కలిపితేనే అవుతుంది. ఒక చేత్తో నమస్కారం చేసేది అంజలి కాదు. ఒక చేత్తో కనుక చేస్తే దానికి ఫలం ఏమిటి శాస్త్రం చెప్పింది తెలుసా? ఆ చేతిని అంత మటుకు ఖండించేమంది. మనకి ఇతర దేశస్తులంతా వచ్చి నేర్పిన విధానం ఒక చేతితో చేయడం. మనం 2 చేతులతోనే ఎప్పుడు నమస్కరించాలి. అంజలి ఆ పదంలో కూడా ఎంత గొప్పదనం ఉందో చూడండి. అం జలయతీతి అంజలి అని. అంజలి అంటే ఏమిటి అర్థం? అం జలయతీతి అంజలి ఏమిటండి? అం జలయతి, అం అంటే ఆ అకారవాచ్యుడు నారాయణుడు. అక్షరాణం అకారోస్మి అని భగవద్గీతలో చెప్పుకున్నాడు. ఆ అని పిలువబడేటువంటి నారాయణుడు. మనం విభక్తుల్లోకి వస్తే ద్వితీయ విభక్తి అని ఉంది. ఆ ద్వితీయ విభక్తికి వచ్చినప్పుడు ఈ ఆ అనేటువంటి అకారం అమ్మ అవుతుంది. అంటే నారాయణుణ్ణి అని అర్థం వస్తుంది. అం జలయతీతి అంజలి. ఆ నారాయణుణ్ణి కూడా కఠినమైనటువంటి హృదయంతో లోకంలో ఉండే జీవులు చేసేటువంటి పాపాలని ఒక్కొక్కటి లెక్కబెట్టి మరి తక్కడిలో వేసి మరి తూచి మరి వాళ్ళ చేత అనుభవింపజేసే పరమాత్మ కూడా మనం కనుక ఈ ముద్ర పెట్టి, అంజలి ముద్ర పెట్టి నమస్కరిస్తే అలాంటి అం అని పిలువబడేటువంటి నారాయణుని కూడా జలయతి, ఆయన యొక్క హృదయాన్ని కూడా నీరు కార్చేలిస్తుందట. అద్భుతమైనటువంటి ముద్ర. అం జలయతీతి అంజలి, పరమాత్మ యొక్క హృదయాన్ని కూడా కరిగింప చేయగలిగేటువంటి అద్భుతమైనటువంటి ముద్ర. కనుక ఈ ముద్రతో మనం నమస్కారం చెయ్యాలి. ఇక 2వది ఉంది, దీన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. ఆ నమస్కారం ఏంటో మరి రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ,
जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय 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 गोविंदा जय जय गोविंदा जय 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 गोविंदा जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण सर्वं श्रीकृष्णार्पणमस्तु।